ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలిని. ఇవి ఇంతకుముందు లాగా ఇప్పుడైతే లేదండి, జనరేషన్ అంతా మారిపోయింది. ఇంతకుముందు వాళ్ళకి భయపడి కూడా ఆడళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేది. కానీ అక్క ధైర్యంగా బయటకు వచ్చింది, ఆమె సమస్య చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా మేము ఐద్వా పట్టణ కమిటీ అక్కకి తోడుగా ఉండి అతనికి శిక్ష పడేలాగా చేస్తామని. అలాగే మరో కమిటీ సభ్యురాలు సుదర్శన్ పరిచయం కావాలని కోరుతున్నాను. అలాగే మరో కమిటీ సభ్యురాలు రోషన్ కూడా పరిచయం కావాలని కోరుతున్నాను. అలాగే మరో కమిటీ సభ్యురాలు మాది కూడా పరిచయం కావాలని కోరుతున్నాను. అలాగే మరో కమిటీ సభ్యులు రహమాన్ కూడా పరిచయం కావాలని కోరుతున్నాను. అలాగే మరో కమిటీ సభ్యురాలు మహబూబ్ గారిని కూడా పరిచయం కావాలని కోరుతున్నాను. ఈ మధ్యకాలంలో మహిళల మీద బాగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే మహిళల మీద దాడులు జరుగుతుంటే ఎవరేం పట్టించుకోరు, ఆ మహిళలు ఏం చేయగలరు అన్న ధీమాతో ఇప్పుడు ఎవరు శైలి కనబడతా ఉంది. అలాగే లక్ష్మి కూడా అదే పద్ధతిలో సునీల్ కుమార్ చేసే విధానం కూడా కనిపిస్తూ ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి ఇందులో నాకు ఏం నాకు తెలియలేదు, తెలుసుకుంటే నేను ఈ వాటికి సమర్థించేదాన్ని అమ్మాయిని. కానీ ఇప్పటికైనా మీరు చేసే లీగల్గా పోయే ప్రాసెస్ ఏదైతే ఉందో కరెక్టే. కానీ అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా పోలీసులు కూడా వ్యవహరిస్తున్న కనిపిస్తూ ఉంది. దీనికి మేము మీ న్యాయం లక్ష్మికి న్యాయం జరిగేదానికి కూడా మా ఐద్వా పట్టణ కమిటీ మీకు తోడుగా ఉంటుందని నేను చెప్తున్నాను. ఐద్వా పట్టణ కార్యక్రమం అధ్యక్షురాలు కాంతి గారు. నా పేరు తాళ్ళూరి రోజారాణి, మాది ములకలపల్లి మండలం పచ్చిపేట కాలనీ గ్రామం. నేను మన రజక సంఘంలోకి వచ్చింది ఒక 3-4 నెలలు అవుతుంది. ఇది దేని పరంగా రావాల్సి వచ్చింది అంటే, మా ఆయన వాళ్ళది గురదరాగపురం ఏనుకూరు మండలం. అక్కడ మా ఆయన వాళ్ళకి మా అత్తగారి ఇల్లు ఉంది. మా అత్తగారు చనిపోయినప్పుడు చెప్పలే, నాకు చెప్పకపోవడం వల్ల ఏమైందంటే మా బావగారు వాళ్ళు ఫోన్ చేసి రాంబాబు అన్నయ్య నెంబర్ నాకు ఇచ్చారు. నాకు అక్కడని తెలుసు, కానీ ఎప్పుడూ ఎదురుబడి మాట్లాడలేదు అన్నయ్యతోటి. నేను దాని ఫలంగా ఏమైందంటే అక్కడికి పంచాయతీకి వెళ్ళినాం. 3 సార్లు వెళ్ళిన తర్వాత రాంబాబు అన్నయ్య వచ్చినప్పుడు మాత్రమే మా అత్తగారి ఇంట్లో వాటా ఇచ్చారు. అది తీసుకొని రావడం జరిగింది. దారి ఖర్చుల నిమిత్తం 20,000 ఇచ్చారు అనే వాళ్ళు. అదొకటన్నా మన సంఘం తరఫున ఏదైనా ఉంటే మాత్రం నేను కంపల్సరీ చేస్తానని మాట ఇచ్చాను అన్నయ్యకి. మన సొసైటీ గ్రూపులు చేయడం జరిగింది కదా, ఆ గ్రూపులకు సంబంధించి ఎక్కడికైనా వచ్చి ఏదైనా చేస్తా అని చెప్పాను. ఇప్పుడైనా సరే ఎక్కడైనా మీటింగ్ అయినా నాకు ఖాళీ ఉంటే మాత్రం కంపల్సరీ వస్తా. ప్లస్ నాతోటి ఉన్న వాళ్ళని మన వాళ్ళని తీసుకొస్తా. దయచేసి మీరందరూ కూడా ఆడవాళ్ళు అనుకోకుండా మన ఇంటి పక్క ఉన్న వాళ్ళని వీళ్ళని తీసుకురండి. ఈరోజు అక్కకి జరిగింది, రేపు మనకు జరగవచ్చు, ఇంకొకరికి జరగవచ్చు కదా. మన కులంలోనే కాదు, అన్ని కులాల్లో జరుగుతున్నాయి. కాకపోతే వాళ్ళకంటూ ఒక సొసైటీ ఒకటి రిజిస్ట్రేషన్ అంటూ ఉంది, మనకంటూ ఏం లేదు. దాన్ని సంపాదించుకోవడం కోసం అన్నయ్య ఎటు పిలుస్తాడు నేనైతే రావడానికి సిద్ధం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అష్టాపురం మండలం గొల్లగూడెం గ్రామం ముదుగొండ రామవనికి మీ సంఘం అందరికీ మా నమస్కారాలు. అయితే మేము రజకులమే ఇళ్ళలో పనికి పోయినా కొర్లకుండ కోటేశ్వర ఎవరినైనా 16 కిలోల బంగారం పోయింది కేసు పెట్టారు. మా అల్లుడికి మేము చాలా ఒక 25 రోజులు చాలా ఇబ్బంది పడ్డ తర్వాత మా అల్లుడు తమ్ముడు లాయరు అసలు రోజుకు రోజు ఏం జరుగుతుంది ఏంటి అని ఎంక్వైరీ చెప్తుంది అని అంటే మా అబ్బాయి రోజుకు రోజు తెలియజెప్పి ఇక బాబా అంతా అయిపోయింది, రేపు పొద్దున మన ఇంటికి కాగితాలు అవన్నీ తెమ్మంటారు, మరి సీలేస్తామన్నారు. బాబా నన్ను కొడతానికి వచ్చారు, అమ్మని కూడా బెదిరించారు అని మా అబ్బాయి చెప్పిండు మా అల్లుడికి. ఆయన ఒక లెటర్ రాసి రాంబాబు అన్నకి వాట్సాప్లో పెట్టిండు, ఫేస్బుక్లలో ఇట్లలో పెట్టండి. మా అల్లుడు ఇట్లా రాంబాబు అన్నయ్య మీకు ఫోన్ చేస్తాడు కదా, నువ్వు ఫోన్ నెంబర్ తీసుకుని అన్నయ్యకి ఫోన్ చేయండి. అన్నయ్య ఫోన్ చేసి మీరు స్టేషన్కి పోవద్దు కానీ మధ్యాహ్నం టైంలో మా దగ్గరికి రా, మేము మాట్లాడుతూ ఉన్నాం. లేదు మాకు వీలైతే మాకు మేమైనా వస్తూ ఉన్నాం. మా పొద్దున్న 9 గంటలకు తీసుకుపోయి ఒకరోజు భోజనానికి పంపించేది, ఒకరోజు భోజనానికి పంపించకపోయేది. మాకు ఆ రోజు 4 గంటలకి తర్వాత వేరే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి సంతకాలు పెట్టింది, పేపర్ రాసి ఇవ్వండి అని అన్నారు. వాళ్ళు రాకుంటుంటే ఆ రోజు మొత్తం మేము ఆడనే ఉన్నాం. సాయంత్రం 6 గంటలకు పంపించారు అంకుల్ రామా అని మా అబ్బాయి అనే లోపలే పొద్దుపోయింది కదా బాబు, మరి అందరినీ నేను సంఘం వాళ్ళని ఓడిపోవాలా, మీరు రేపు పొద్దున 7 గంటలకు రండి, మేము 9 గంటలకల్లా మేము పంపిస్తాం అని అన్నారు.
వీడికి వస్తారుగా 1 గంట పొద్దున్న 7 గంటలకు వచ్చినాం. అన్నయ్యతో మాట్లాడి ముసలయ్య గారితో మాట్లాడి అన్నీ చేసే లోపల 1 గంట అయింది. మాది ఏంటంటే సంగం కాడికి రావడానికి వచ్చిన తర్వాత ఆ రోజు అది పిలవలేదు. పిలవకుండా ఇక్కడ పొద్దుటిపూట అన్నీ జరిగినాయి. వాట్సాప్లలో సెల్లులలో పెట్టారు. మేము సాయంత్రం ఇంటికి వెళ్ళే లోపల వాళ్ళ సెల్లులకు పోయే లోపల వీళ్ళు పోయారని వాళ్ళకి పోలీసు వాళ్ళకి సిఐ గారికి తెలిసిపోయింది. తెలిసిన తర్వాత సాయంత్రానికి మాకు ఈ చిట్టాల భాస్కర్ అని ఉంది, ఆయన ఫోన్ చేసి అరే మీరంతా ఎక్కడికి పోయారట. అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామం ముదుగొండకి మీ సంఘం అందరికీ మా నమస్కారాలు. అయితే మేము రజకులమే ఇళ్ళలో పనికి పోయినా కొర్లకుండ కోటేశ్వరవన్నైనా 16 కిలోల బంగారం పోయింది కేసు పెట్టారు. మా అల్లుడికి మేము చాలా ఒక 25 రోజులు చాలా ఇబ్బంది పడ్డ తర్వాత మా అల్లుడు తమ్ముడు లాయరు అసలు రోజుకు రోజు ఏం జరుగుతుంది ఏంటి అని ఎంక్వైరీ చెప్తుంది అని అంటే మా అబ్బాయి రోజుకు రోజు తెలియజెప్పి పొద్దున మన ఇంటికి కాగితాలు అవన్నీ తెమ్మంటారు, మరి సీలేస్తామన్నారు. బావ నన్ను కొడతానికి వచ్చారు, అమ్మని కూడా బెదిరించారు అని మా అబ్బాయి చెప్పిండు మా అల్లుడికి. ఆయన ఒక లెటర్ రాసి రాంబాబు అన్నకి వాట్సాప్లో పెట్టిండు, ఫేస్బుక్లలో ఇట్లలో పెట్టండి. మా అల్లుడు ఇట్లా రాంబాబు అన్నయ్య మీకు ఫోన్ చేస్తాడు కదా, నువ్వు ఫోన్ నెంబర్ తీసుకొని అన్నయ్యకి ఫోన్ చేయండి. అన్నయ్య ఫోన్ చేసి మీరు స్టేషన్ పోవద్దు కానీ మధ్యాహ్నం టైంలో మా దగ్గరికి రా మేము మాట్లాడతాం. లేదు మాకు వీలైతే మాకు మేమేమో వస్తాం అన్నాం. మా పొద్దున్న 9 గంటలకు తీసుకుపోయి ఒకరోజు భోజనాన్ని పంపించేది, ఒకరోజు భోజనాన్ని పంపించకపోయేది. మాకు ఆ రోజు 4 గంటలకి తర్వాత వేరే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి సంతకాలు పెట్టింది, పేపర్ రాసి ఇవ్వండి అని అన్నారు. వాళ్ళు రాకుంటుంటే ఆ రోజు మొత్తం మేము ఆనే ఉన్నాం. సాయంత్రం 6 గంటలకు పంపించారు అంకుల్ రామని మా అబ్బాయి అన్న అనే లోపలే పొద్దుపోయింది కదా బాబు, మరి అందరినీ నేను సంఘం వాళ్ళని ఓడిపోవాలా, మీరు రేపు పొద్దున 7 గంటలకు రండి, మేము 9 మేము పంపిస్తాం అని అన్నారు. వీడికి వస్తారుగా 1 గంట పొద్దున్న 7 గంటలకు వచ్చినాం. అన్నయ్యతో మాట్లాడి ముసలయ్య గారితో మాట్లాడి అన్నీ చేసే లోపల 1 గంట అయింది. మాది ఏంటంటే సంగం కాడికి రావడానికి వచ్చిన తర్వాత ఆ రోజు అది పిలవలేదు. పిలవకుండా ఇక్కడ పొద్దుటిపూట అన్నీ జరిగినాయి. వాట్సాప్లలో సెల్లులలో పెట్టారు. మేము సాయంత్రం ఇంటికి వెళ్ళే లోపల వాళ్ళ సెల్లులకు పోయే లోపల వీళ్ళు పోయారని వాళ్ళకి పోలీసు వాళ్ళకి సిఐ గారికి తెలిసిపోయింది. తెలిసిన తర్వాత సాయంత్రానికి మాకు ఈ చిట్టాల భాస్కర్ అని ఉంది, ఆయన ఫోన్ చేసి అరే మీరంతా ఎక్కడికి పోయారట. కూడా ముందు నడుస్తాం చాలా వేగంగా తిరుగుతాం. పోలీసులు తరిమినా సరే మేము వెనకాడకుండా మన్నయ్య కానీ నాగేశ్వరరావు కానీ అందరూ 6 మెంబర్స్ కోఆపరేటెడ్. లక్ష్మి గారికి జరిగిన అన్యాయాన్ని మనం న్యాయం చేయించడం కోసం మనం ఇక్కడ టెంట్ వేసి నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అక్క జిల్లాలకి ఆనందములకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముందు పరిచయం చేసుకోలేదు. నా పేరు తులసి పట్టణ కార్యదర్శి.